మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక విద్యావేత్త, ఒక వనప్రేమి, ఒక కళాకారుడు, ఒక శిల్పి. విశేషానికి విశేషం, ఉపమానానికి ఉపమానం గోకరామస్వామి. తను ఒక 25 సంవత్సరాల క్రితం చెట్ల మీద ఉన్న మక్కువతో ముందు తరానికి చెట్ల యొక్క విలువని తెలియజేయాలని చెప్పేసి తన నర్సంపేట పట్టణంలో ఒక 2 ఎకరాల భూమిని తీసుకుని దానికి శాంతివనం అనే పేరు పెట్టి ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు, వీటితో పాటు జంతువులను, పక్షులని పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం మన అదే శాంతివనంలో ఉన్నాము. ఇక్కడ గోకరామస్వామి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం అండి. నమస్తే. చెప్పండి సార్, ఒక 25 సంవత్సరాలు అవుతుందా? 2000 సంవత్సరం అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. శాంతివనం భవిష్యత్ తరాలకి మొక్కల యొక్క విలువను తెలుపుతూ, ఆక్సిజన్ అనేది ఇప్పుడున్న పొల్యూషన్ కి అంతరించిపోతుంటది. ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు ఈ శాంతివనాన్ని నిర్మించారు. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి సార్ ఇక్కడ? దాదాపు ఇక్కడ 100 రకాల మొక్కలు అంటే వృక్షాలు అయినాయి అనుకోండి. రకరకాలు ఎక్కడెక్కడ ఇది మనం జామాయిలు అంటే మనం నమ్మం. ఇది జామాయిలు అంటే తప్పుడు ఆకులతో ఉంటాయి. కానీ నేను ఎక్కడి నుంచో ఒకటి కలెక్ట్ చేసి తెచ్చాను. చూస్తే అదేముంటాయంటే మనకు తెలిసి ఉసిరి లాగా ఉంటది, కానీ ఇది పెట్టాను. అట్లానే ఎన్నో రకాలు. అది బొంత చెట్టు, బొంత పళ్ళు అంటాం, కానీ అది మల్బరీ వృక్షం. అట్లానే అంటే దీంట్లో ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి? ఇక్కడ బాగా పండ్ల చెట్లు ఎక్కువ ఉన్నాయి. పళ్ళ చెట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే సార్, వీడికి వచ్చిన లేదు ఒక పండు తినాలి అనేది నా కోరిక. ఏ సీజన్లో కానీ ఇప్పుడు మీరు వచ్చారు, ఇక్కడ మీకు స్టార్ ఫ్రూట్ దొరుకుతుంది. ఇంకో సీజన్ వచ్చినప్పుడు సపోటా దొరుకుతుంది. ఇంకో సీజన్ వచ్చినప్పుడు మామిడి దొరుకుతుంది. ఇట్లా ఎవరు వచ్చినా కూడా నా దగ్గర ఒక పండు తినిపోవాలి అనే కాన్సెప్ట్ తోనే ఇక్కడ. అంటే ఈ పండ్లు అనేది అమ్మడానికి కాదు, ఇక్కడ ఏది అమ్మం. అందరూ మన మిత్రులందరూ వచ్చేసి వీడు ఒక పండు తినిపోవాలి తప్ప, నేను ఎప్పుడు ఇక్కడ రకరకాల మామిడి పండ్లు ఉంటాయి, కానీ ఏనాడు మేము అమ్మం. ఇక్కడ అన్ని మొక్కలు, అన్ని పండ్లు దొరకాలి అనే ఉద్దేశమే తప్ప మన దగ్గర చాలా ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. యాక్చువల్లీ మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న, అమ్మ, అన్నయ్య అందరం వ్యవసాయ కుటుంబమే. కానీ నాతోనే ఆర్టిస్ట్ కుటుంబంగా మారింది. చాలా వరకు చాలా మంది వనప్రేమి అంటే చెట్లు పెడుతూ ఉంటారు, కానీ ఇలా మీలాగా ఒక ప్లేస్ ని చెట్ల కొరకే అంటే పెంచాలనే మంచి దృక్పథంతో చెట్లే ఇన్ని 2 ఎకరాల భూమి పెట్టుకుని ఒక చెట్లనే పెంచుతున్నారు చూడు, అది చాలా బాగా నచ్చింది సార్. ఇక్కడ ఏమేమి పక్షులు ఉన్నాయి సార్? పక్షులు కూడా పెంచుతున్నారు, జంతువులు. పక్షులు నేను పెంచడం లేదు, పక్షులు వచ్చి నా దగ్గరికి వస్తున్నాయి. అడవిలాగా ఉంటుంది కదా, పక్షులు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇక్కడికి అన్ని మేము కొన్ని తీసుకొచ్చాం. చూడండి, అక్కడ ఉన్నటువంటి కోడి ఎక్కడి నుంచో తీసుకొచ్చాను, ఖమ్మం నుంచి తీసుకొచ్చాను. అట్లా మనము ఏదో చేయాలని తప్పన తప్ప పిల్లలు ఇక్కడికి వస్తే, స్కూల్ పిల్లలు వస్తే బొటానికల్ గార్డెన్ అని చెప్పడం మర్చిపోయానండి. బొటానికల్ టూర్ అని చెప్పేసి స్కూల్లో తీసుకెళ్తారు కదా, అలాంటి బొటానికల్ గార్డెన్ లాగా ఈ శాంతివనాన్ని పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఈ శాంతివనాన్ని చూపిస్తానికి మరి ఒక బొటానికల్ టూర్ లాగా ఇక్కడ తీసుకొస్తారు, అంతే కదా సార్? రైట్. ఇది చూడండి, ఏంటి సార్ టర్కీ అండి. ఇవి టర్కీ, అది ఫీమేల్, ఇది మేల్. ఇవి సీమ కోళ్ళు. పిల్లలకి అది తెలియదు, సీమ కోడి తెలియదు, టర్కీ కోడి తెలియదు, మన సిల్కీ కోడి తెలియదు. అట్లాగనే తమలపాకు మనం రోజు ఒక లీఫ్ తింటే సరిపోతుంది. ఇట్లా మనం కొన్ని ఔషధ మొక్కలు అట్లానే చాలా రకాలు పెట్టాను సార్. ఒకసారి చూద్దాం సార్ ఏ చెట్లు ఉన్నాయి.
రైట్, తప్పనిసరి చూద్దాం. ఉమ్. దుంప అంటే మనం భూమిలో ఉండేదే దుంప. కంద గాని ఇంకా కర్రపెండలం గాని బంగాళాదుంప అంటే భూమిలో ఉంటాయి దుంపలు. భూమిలో ఉంటాయి. కానీ మా కేరళ దుంప మాత్రం ఇవి పైనే కాస్తాయి. ఇది యాక్చువల్గా ఇప్పుడు తినవచ్చు. ఓ, ఈ దుంపలు పచ్చిగా ఉన్నప్పుడు తినొచ్చు. దుంపలు ఎక్కువ భూమిలోకి వస్తా అంటారు. కానీ ఇది కేరళ రకానికి చెందిన, కేరళ స్టేట్ కి సంబంధించిన కేరళ దుంపలు అని చెప్పేసి అంటారు. అలాంటి రకం ఇది. ఇది ఇక్కడ ఇప్పుడు వనప్రేమి రామస్వామి గారు ఇక్కడ ఈ దుంపలని కేరళ నుంచి తెప్పించుకొని ఇక్కడ పెంచుతున్నారు. దీనిలో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అక్కడ చూసుకున్నట్టే ఇంకా కొన్ని ఔషధ మొక్కలు మరియు పండ్ల మొక్కలు ఉన్నాయి. వాటిని కూడా చూద్దాము. ఈ చెట్టు ఏంటి సార్? దీని ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు వ్యవసాయదారులు మొత్తము సైడ్ కు పెడతారు, ఇది కంచెలాగా. కంచెలాగా. ఆ. కరెక్ట్ మీరు చెప్పారు. ఆ, అయితే దీనికి ఇంత కాయలు వస్తాయి. ఆ. దాన్ని కలింకాయ అంటారు, ఆ. వాక్కాయ అంటారు, కరోండా అంటారు. ఇది చూస్తే పుల్ల ఉంటుంది. ఓకే. ఎంత పులుపు అంటే మన చింతపండు కంటే ఎక్కువ పులుపు ఉంటుంది. దీన్ని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఈ పళ్ళ దుకాణాలల్లో. ఉమ్. అయితే చెర్రీస్ అని అమ్ముతారు, అవును. ఎర్ర ఉంటాయి. ఉమ్. అదెంత తీయగా ఉంటుంది. అవును. ఇదంత పులుపు. ఇదే ఇదే అది. ఆ. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు షుగర్ లో ప్రాసెస్ చేసి అవి అమ్ముతా అంటారు. ఓకే. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఎలాంటి ఔషధంగా అంటే? సి విటమిన్ ఇది. సి విటమిన్. ఎంత ఎంత ఇదంటే మనం దీన్ని మనకు రోటీ రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఓ, మనం ఇంకేం చేసుకోవచ్చు అంటే నిలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇట్లాంటిది ఇది. ఉమ్. ఇది ఇప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు రాలే, క్రాప్ రాలే. రాలే అంటే కాపు వచ్చింది. ఇది సీజన్ కాదు. ఉమ్, ఉమ్. సీతాఫలాలల్లో చాలా ఉన్నాయి. ఆ. సీతాఫలం, రామ సీతాఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం. ఓకే. ఇది 4 రకాలు: సీతాఫలం, రామ సీతాఫలం, లక్ష్మణ సీతాఫలం, హనుమ సీతాఫలం కూడా ఉంది. ఇట్లా అంటే నేను 2 విన్నాను. రామ సీతాఫలం విన్నాను. ఇది రామ సీతాఫలం. ఇది ఇది రామ సీతాఫలం. ఇది అయితే వాటికో ఇట్లా ఇట్లా తినొచ్చు. ఇది మనం సీతాఫలం అయితే సీతాఫలం అయితే తినొచ్చు. ఇది అట్లా కాదు. ఆ. దీనికి మంచిగా గుజ్జు వస్తుంది. దాన్ని స్పూన్ తో తినే వెరైటీ ఇది. ఆహా, ఓకే. సీడ్ చాలా బాగుంది. ఉంటుంది లోపల. సీడ్ ఉంటది. ఉమ్. ఇవి కూడా ఉన్నాయి. లక్ష్మణ ఇవి కూడా ఇవి సీతాఫలం. మామూలు సీతాఫలాలు. సీతాఫలం కానీ ఇందులో కూడా మంచి వెరైటీ మీరు చూసుకోవచ్చు. ఇంత ఉంటది. ఇది మామూలు సీతాఫలము. ఆ, ఇప్పుడు ఇంత ముందు చూపించిందేమో రామ సీతాఫలం. రామ సీతాఫలం. ఇది మన ఇదే వనంలో లక్ష్మణ సీతాఫలం కూడా ఉన్నదట. అంటే ఆ చెట్టును చూద్దాం. యాక్చువల్లీ ఇది సీజన్ కాదు, అందుకే పండ్లు లేవు. అవును. కానీ చెట్ల రకాలు చూస్తాం. అంటే ఈ శాంతి వనంలో ఏమేమి ఔషధ మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలు ఉన్నాయి అని తెలుసుకోవడం కొరకు మనం రావడం జరిగింది. ఇంతకుముందు చూసిన సీతాఫలం చెట్లేమో మామూలుగా నాటు, అంటే ఊళ్ళల్లో దొరికేటువంటివి, మళ్ళీ మామూలుగా అడవుల్లో ఉండేటువంటి. ఇది వచ్చేసి సీతాఫలం, ఇది హైబ్రిడ్. ఇది ఒక పండు వచ్చేసి కేజీ ఉంటుంది. ఇది హైబ్రిడ్ సీతాఫలం. సరే, ఇదేం చెట్టు సార్? ఇది శ్రీగంధం అండి. శ్రీగంధం అంటే ఇదేనా సార్? శ్రీగంధం. ఇది శ్రీగంధం. శ్రీగంధం చెట్టు అండి. శ్రీగంధం. ఇది ఒక 3 years అవుతుంది. ఇది ఇది ఒక 10 పెట్టానండి. ఇది అందులో ఇది ఒకటి మంచిగానే వస్తుంది. మామూలుగా మన మోసంబి తెలుసు కదా, అవి చిన్న సైజులో బాగా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి చెట్టు ఇవి పెద్ద రకం. దీన్ని పప్పర పనస అని కూడా అంటారు. ఇది యాక్చువల్లీ కొందరు మన దగ్గర అనుకోవచ్చు దబ్బ నిమ్మ అని చెప్పేసి పెద్ద నిమ్మ అనుకుంటారు. పెద్ద రకము. ఇది ఒక్కొక్కటి 5 kgs వరకు పెరుగుతుంది. 5 kgల బరువు ఉంటుంది. ఇది మీరు చూసుకోవచ్చు. చాలా అంటే ఈ మీద పీల్ కూడా మన సంత్రా లాగానే ఉంది. సంత్రానే కాబట్టి సంత్రా ఉంది. బాగుంది. చెప్పండి సార్, ఇది ఎక్కడ జాతి, ఎక్కడి నుంచి? ఇది ఎక్కడో నేను నిమ్మ అనుకొని తీసుకొచ్చాను, కానీ నిమ్మ కాదు. ఇది ఇంత సైజులో వచ్చింది. మీకు అటు కూడా ఉన్నాయి. చూడండి ఏ సైజులో ఉందో చూడండి. ఇది షుగర్ కు మెడిసిన్ అండి. ఇది చూడండి. షుగర్ కు మెడిసిన్. 5 kgs ఉంటుంది. ఇది 5 kgs బరువు. షుగర్ కు మెడిసిన్ ఇది. ఓకే. విటమిన్ కూడా బాగా దొరుకుతుంది. బాగా దొరుకుతుంది. ఇది మంచిగా ఇప్పుడు సీజన్ అనుకుంటాను. ఇది మంచిగా ఉన్నాయి కాయలు.
ఇట్లా ఉంటది. దీంట్లో ఇదంతా ఇది కొంచెం సైజ్ బత్తాయి ఫ్యామిలీ. అదే బత్తాయి అదే పెద్దగా ఉంటది. ఇది కొంచెం ఇక వాటిని మనం ఇది చేస్తాము. ఇట్లా ఇది మారేడు, మారేడు చెట్టు. ఇది ఉసిరి. ఇది మీరు ఉసిరి చూసుకోవచ్చు. ఇది ఉసిరిలో ఇది ఒక రకం. యాక్చువల్లీ పప్పు ఉసిరి అంటారు. అడవిలో ఉండే ఉసిరి వేరు, ఇది ఇది పప్పు వేరే ఉసిరి. పప్పు ఉసిరి. ఈ ఉసిరి వేరే జాతి. ఇది ఇప్పుడే క్రాప్ వస్తుంది. ఇక్కడ రామస్వామి గారు ఈ ఆవులను కూడా పెంచడం జరుగుతుంది. ఇక్కడ పక్షులు, ఇటు ఆవులని, మరియు ఈ వనంలో మరియు ఔషధ మొక్కలు మరియు పండ్ల మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇది అంజీర్. ఇది రక్తహీనత ఉన్న వాళ్ళకు రక్తం తొందరగా అభివృద్ధి చెందడానికి, ఎక్కువ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరైనా రక్తం తక్కువ ఉన్నదో ఫీమేల్స్ తినాలి. పాలలో కలుపుకొని తింటే మాత్రం బాగా అంటే తొందరగా రక్తం వస్తుంది. ఇది అంజీర్. ఇవి అంజీర్ ఫ్రూట్స్. ఇవి కూడా శాంతివనంలో ఉన్నాయి. మరియు ఇక్కడ దగ్గరలోనే లక్ష్మణ సీతాఫలం ఉంది. అది ఒక్కటి దాని గురించి అది ఎలా ఉంటుంది నేను కూడా ఇప్పటివరకు చూడలేదు. అది ఒకసారి చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే ఇది లక్ష్మణ సీతాఫలం. మీరు చాలా మంది సీతాఫలం, రామ సీతాఫలం మాత్రమే తెలుసు. ఇది లక్ష్మణ సీతాఫలం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రూట్ చిన్నగా ఉంది. ఇది లక్ష్మణ సీతాఫలం. ఈ లక్ష్మణ సీతాఫలము ఇది తినడం, మరియు ఈ ఆకులు కూడా ఏదో మెడిసిన్ లో వాడతారట. క్యాన్సర్. దేంట్లో సార్? క్యాన్సర్ లో వాడతారా? చాలా మంది వస్తారు ఇక్కడ వీటి కోసం. ఒక్కసారి అయితే మీరు ఇక్కడ నర్సంపేట పట్టణంలో ఎవరైనా ఉంటే మాత్రం ఈ శాంతివనాన్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. మీకు ఇక్కడికి వస్తే మాత్రం మీ మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.